सर ओके सर साइड कर खाली प्लेट పెడితే चल भाई खाली प्लेट कर ले प्लेट कर ले ना మీరు ఎన్నికి రాండి సార్ है अदा దాంట్లో భాగంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అయితే అనేకమైనటువంటి పెండింగ్ ఉండే బిల్లులు అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఇమాం మౌజాంకి అసలు సాలరీ తీసుకోకుండా దాదాపు 90 కోట్లు పెండింగ్ పెట్టి మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 90 కోట్లు ఒక్కటే రోజు రిలీజ్ చేసి ఇమాం మౌజాంకి సాలరీస్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గతంలో దుర్హాన్ పథకం జరిగింది. దుర్హాన్ పథకం కింద మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. దుర్హాన్ పథకం అలాగే విదేశీ విద్య, అలాగే హజ్ యాత్ర, అలాగే రంజాన్ తోఫా ఉండేది గతంలో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా నాయకుడికి మంచి పేరు వస్తుందని చెప్పేసి రంజాన్ తోఫా తీయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి పునరుద్ధరించలేకపోయింది. వచ్చే సంవత్సరం కల్లా రంజాన్ తోఫా పునరుద్ధరించే కార్యక్రమంగా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ముస్లిం మైనార్టీలను ఒక్కటే కాదు, ముస్లిమ్స్ ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రజలనంతా మభ్యపెట్టి మాకు ఒక్కసారి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పించుకున్నాడు. ఇప్పించుకున్న తర్వాత తుగ్లక్ పరిపాలన చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడు. అంటే ఎక్కడ లేనట్టు ఏ రాష్ట్రంలో లేని విధంగా రాక్షస పాలన, విధ్వంస పాలన చేశారు. దాంట్లో భాగంగానే మళ్ళా ప్రజలు 151 సీట్లు ఇస్తే ఈరోజు 11 సీట్లు అంటే అంత విధ్వంసక పాలన చేశారు. అంటే ముస్లింలు ఆ రోజు ముస్లింలు మోసపోయారు, ముస్లింలు కానీ మోసపోగొట్టారు. అంటే ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు అండగా. కానీ ముస్లిం చేసింది ఏమీ లేదు. అలాంటి బతుకం చేశానని ఒకటి చెప్పండి. రంజాన్ తోఫా కంటిన్యూ చేస్తూ ఉంటే రంజాన్ తోఫా కానీ ఆపేశాడు.
ఇమాం మౌజూద్ సాలిస్ ఏం చేశాడు? విదేశీ విద్య అని ఉండేది, కానీ ఎక్కడెక్కడ ఒక బయటకు పంపించింది దాంట్లో. కానీ కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2014లో కానీ 2024లో కానీ ముస్లిం మైనారిటీలకి అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారములు. ఈరోజు నిజంగా మా దాదు హబ్బు కారు ఆయన ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి వెరైటీగా పనులు చేపిస్తుంటాడు. నిజంగా ఈడ చాలామంది 8 మసీదులు మైనార్టీలు కూడా వచ్చి ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా తరపు నుండి కూడా ఆయనకి ప్రజాసంఘం తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నిజంగా దాదు గారు వచ్చి 42 డివిజన్లో నేను చూశాను, నేను కళ్ళారా చూశాను. ఎక్కడ చూసినా ఎక్కడ ఏం చెత్త చెదర ఉన్నా, కాలువ నిండి ఉన్నా, నీరు రోడ్ల మీద పారుతున్నా, లేదా అక్కడ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలామంది ఇతని దగ్గరికి వచ్చి నేను కళ్ళారు చూసినాను కూడా, విన్నాను కూడా దగ్గరుండి. ఎందుకంటే అలాంటి కార్యక్రమాలు పార్టీలు కూడా ఇంతకుముందు గతంలో చేశాడు, ఇప్పుడు కూడా చేసుకుంటూనే వస్తున్నాడు. పార్టీ ఉన్నా లేకున్నా అతను తోచింది ఏదో రకంగా ఆ 42 డివిజన్లో బాగా సేవ చేస్తుంటాడు. దాదు గారికి నేను హ్యాట్సాప్ చెప్తాను. ఎందుకంటే ప్రజలలో ఎప్పుడు కలిసి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మనిషికి విలువ ఉంటుంది. కాబట్టి ఆ మనిషికి రాబోయే రోజుల్లో మనకి ఏదైనా ఒక అవకాశం వస్తే మటుకు ఇంకా దానికి 10 రెట్టింపు పనిచేస్తాడని మేము అనుకుంటున్నాము. అక్కడ ప్రజలు కూడా చాలామంది దాదుకు కూడా చాలామంది అభిమానిస్తున్నారు. ఒకవేళ అల్లా దయ వల్ల ఈసారి ఏమన్నా ఆయనకు ఏమన్నా ఒక కార్పొరేటర్ సీట్ వచ్చిందనుకో మేమంతా కూడా ముక్తంగా ఆయనకు మద్దతు తీసి పలుకుతామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.